నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో స్కూల్ ఇన్ఫ్రా ఏపీ స్టూడెంట్ కిట్స్ వెబ్సైట్లో స్పోర్ట్స్ మెటీరియల్ ఐటమ్స్ ఇండెంట్ని సబ్మిట్ చేసే విధానం చేయడం జరిగింది. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు ఒక జీవో ఇచ్చారు. ఈ జీవోలో ప్రైమరీ స్కూల్స్ వాళ్ళకి 7,000 రూపీసు, యూపీ స్కూల్ వాళ్ళకి 14,000 రూపీసు, అలాగే హై స్కూల్ వాళ్ళకి 30,000 రూపీస్ వరకు మనం ఇండెంట్ అనేది పెట్టుకోవచ్చు. నేను దీనికి సంబంధించి లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ లాగిన్ అనేది వస్తుంది. లేదంటే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి స్కూల్ ఇన్ఫ్రా వెబ్సైట్లోకి వెళ్ళి ఇది చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ స్టూడెంట్ కిట్ యూజర్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ పాస్వర్డ్ వచ్చి SKT@2024. ఇక్కడ క్యాపిటల్ S అనేది పెట్టాలి. పాస్వర్డ్ అది ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత కింద క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చా ఎంటర్ చేయండి. అవన్నీ ఇచ్చిన తర్వాత కింద లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రీసెట్ పాస్వర్డ్ అని అడుగుతుంది. మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఉంది కదా, ఆ న్యూ పాస్వర్డ్ దగ్గర మీకు నచ్చిన పాస్వర్డ్ ఇక్కడ పెట్టుకోండి. అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి. ఈ పాస్వర్డ్ మాత్రం మీరు కన్ఫర్మ్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ స్టూడెంట్ కిట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఆ SKT@2024 పాస్వర్డ్ అనేది పనిచేయదు. ఇప్పుడు కొత్తగా పెట్టుకున్న పాస్వర్డ్ మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ఈ కొత్తగా పెట్టుకునే పాస్వర్డ్ మీరు గుర్తుంచుకోండి. పాస్వర్డ్ అనేది ఇచ్చిన తర్వాత కింద సేవ్ అని ఉంది కదా, ఆ సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. సేవ్ బటన్ క్లిక్ చేస్తే యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఈ పాస్వర్డ్ మాత్రం మీరు కంపల్సరీగా గుర్తుంచుకోండి. ఇది మర్చిపోయినట్లయితే మళ్ళీ మీకు ఓపెన్ కాదు. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా వస్తుంది. మొత్తం వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేము అన్నీ మనకి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అక్కడ డిజిగ్నేషన్ ఉంది కదా, ఆ డిజిగ్నేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి హెడ్ మాస్టర్ అని ఉంది కదా, ఆ హెడ్ మాస్టర్ మీద సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మెయిల్ ఐడి, మొబైల్ ఫోన్ నెంబరు ఉంటాయి. అవన్నీ ఆటోమేటిక్గా ఉంటాయి. మనం ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వస్తాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీది అవునా కాదా అనేది. తర్వాత సీక్రెట్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఆ క్వశ్చన్కి సంబంధించి కింద ఒక ఆన్సర్ మీద టైప్ చేయాలి. ఎప్పుడైనా మీరు ఇది మర్చిపోయినట్లయితే ఆ డీటెయిల్స్ అడిగితే అది మీకు ఓపెన్ అవుతుంది. కాబట్టి ఆ సీక్రెట్ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ మీరు చేసిన తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ సైటు ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత అక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, ఆ పక్కన బాక్స్ ఉంది కదా, బాక్స్ మీద క్లిక్ చేయండి. టిక్ చేయండి ఆ బాక్స్లోని. ఆ బాక్స్లో టిక్ చేసినట్లయితే మనకి సైట్ అనేది మొత్తం కనబడుతుంది. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనం లాగిన్ అవ్వాలి. ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, ఆ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ యూజర్ నేము, పాస్వర్డ్ ఇవ్వాలి. ఈ పాస్వర్డ్ మీరు చేంజ్ చేశారు కదా, గుర్తుపెట్టుకోమన్నాను, ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ మనం ఇవ్వాలి. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. మనకి సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత పైన మనకి కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి చూడండి. అక్కడ స్పోర్ట్స్ రిక్వైర్మెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. స్పోర్ట్స్ ఐటమ్స్ క్యాప్చర్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయండి. సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మొత్తం మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. స్కూల్ నేము, యూడైస్ కోడ్, ఎన్రోల్మెంటు, స్కూల్ కేటగిరీ ప్రైమరీయా, యూపీయా, హై స్కూల్ అని వస్తుంది. ఇక్కడ తర్వాత మనకి అవైలబిలిటీ ఆఫ్ ప్లే గ్రౌండ్. మీకు ప్లే గ్రౌండ్ ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి. ప్లే గ్రౌండ్ లేకపోతే నో మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ప్లే గ్రౌండ్ ఉన్నట్లయితే ఎస్ మీద క్లిక్ చేద్దాం. ఎస్ మీద క్లిక్ చేస్తే మనకి ప్లే గ్రౌండ్ ఏరియా అని అడుగుతుంది. ఈ ప్లే గ్రౌండ్ ఏరియా దగ్గర సెలెక్ట్ ఉంది కదా, ఆ సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. మీ ప్లే గ్రౌండ్ ఏరియా ఎంత అయితే అంత ఇక్కడ సెలెక్ట్ చేయండి. నేను 0 cents to 10 cents అనేది సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ మనకి సీలింగ్ అమౌంట్, ఎస్టిమేటెడ్ అమౌంట్, బ్యాలెన్స్ అమౌంట్ వస్తుంది. మనకి సీలింగ్ అమౌంట్ వచ్చి ప్రైమరీ సెలెక్ట్ చేసాం కాబట్టి 7,000. తర్వాత ఎస్టిమేటెడ్ అమౌంట్ మనం ఇచ్చిన ఐటమ్స్ అమౌంట్ ఇక్కడ వస్తుంది.
మనం ఏ ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఐటమ్ యొక్క కాస్ట్ అనేది ఇక్కడికి వచ్చి ఈ సీలింగ్ అమౌంట్లోంచి మైనస్ అయ్యి బ్యాలెన్స్ అమౌంట్ అనేది చూపిస్తుంది. అది మనం చేసినప్పుడు ఇక్కడ అమౌంట్ అనేది మారుతూ ఉంటుంది. చివరికి బ్యాలెన్స్ అమౌంట్ దగ్గర 0 కానీ లేదంటే కొంచెం అమౌంట్ కానీ మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ స్పోర్టు. మనం ఏ స్పోర్ట్స్ కావాలితే ఆ స్పోర్ట్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం 8 రకాల స్పోర్ట్ ఐటమ్స్ ఇచ్చారు. ఇక్కడ మీకు మొత్తం స్పోర్ట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎన్ని కావాలితే అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం స్పోర్ట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. మొత్తం స్పోర్ట్స్ అన్నీ వాటి మీద టిక్ చేశాను. టిక్ చేస్తే అలా బ్లూ కలర్లో మారింది. ఇక్కడ స్పోర్ట్స్ ఐటెం డౌన్లోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఆ స్పోర్ట్స్ సంబంధించి మొత్తం ఐటమ్స్ వాటి యొక్క కాస్ట్ ఎంత అనేది ఒక PDF అనేది మనకి రావడం జరుగుతుంది. మీరు ఒకసారి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏ ఐటెం కావాలో దాన్ని బట్టి ఒక దగ్గర రాసుకున్నట్లయితే మీకు ఈ ఇండెంట్ అనేది ఈజీగా చేసుకోవడానికి వీలవుతుంది. మీకు కావాల్సిన స్పోర్ట్స్ ఐటమ్స్ ఎన్ని కావాలో అన్నీ ఒక చోట రాసుకున్న తర్వాత దాని అమౌంట్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఒక పక్కన రాసుకొని ఇక్కడ గో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మొత్తం మీరు సెలెక్ట్ చేసిన ఐటమ్స్ అన్నీ వస్తాయి. ఏ స్పోర్ట్ అయితే మీరు సెలెక్ట్ చేశారో దానికి సంబంధించిన మొత్తం కిట్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. వాటి కాస్ట్ కూడా వస్తుంది. ఇక్కడ మీకు ఏ ఐటమ్ ఎన్ని కావాలో అనేది నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంది కదా, ఆ బాక్స్లో మీరు వేయాల్సి ఉంటుంది. ఆ బాక్స్లో సపోజ్ 1 వేసారనుకోండి, క్యారమ్ బోర్డ్ 1 వేస్తే ఆ చివరి బాక్స్లో 650 వస్తుంది. అదే క్యారమ్ బోర్డ్ 2 నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ దగ్గర 2 వేసినట్లయితే ఆ చివరి బాక్స్లో 1300 వస్తుంది. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది మీరు వేయట్లేదు. మీరు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ దగ్గర 1 అయితే 1, 2 అయితే 2, 3 అయితే 3 అలా వేయాలి. మీకు ఏం అవసరం లేకపోతే 0 అనేది మాత్రం కంపల్సరీగా వేయాలి. అలాగా మొత్తం మీరు ఏం కావాలో మీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఇండెంట్ చేయాల్సి అవుతుంది. నేను మొత్తం స్పోర్ట్స్ ఐటమ్స్ అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఒకసారి వచ్చేసాయి. మీరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేసుకున్నట్లయితే అవి మళ్ళీ తిరిగి వస్తాయి. ఈ విధంగా ప్రతి ఒక్క ఐటెము మీరు వేయాలి. మీకు అవసరం లేని దగ్గర 0 మాత్రం కంపల్సరీ పెట్టాలి. 0 పెట్టకపోతే మీకు తీసుకోదు. ఇలా మొత్తం చేసిన తర్వాత మీరు ఇచ్చిన ఇండెంట్ అంతా మీ అమౌంట్కి సరిపోవాలి. లేదంటే అంతకంటే తక్కువ ఉన్నా పర్లేదు, కానీ అంతకంటే ఎక్కువ అనేది ఉండకూడదు. నేను ప్రైమరీ చేస్తున్నాను కాబట్టి మాకు 7000 వరకే ఆప్షన్ ఉంది కాబట్టి 7000 లేదా 7000 బిలో మాత్రమే ఉండాలి. అంతకు మించి ₹1 కూడా ఎక్స్ట్రా ఉండకూడదు. మన ఇచ్చిన ఐటమ్స్ యొక్క కాస్ట్ అనేది ఎస్టిమేటెడ్ అమౌంట్ అనేది ఇక్కడ సీలింగ్ అమౌంట్లో మైనస్ అయ్యి బ్యాలెన్స్ అమౌంట్ అనేది ఇక్కడ రిమైనింగ్ అమౌంట్స్ ఎంత ఉందనేది చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ మనకి సీలింగ్ అమౌంట్ 7000 ఇచ్చాం, నాకు అయింది 6970, ₹30 బ్యాలెన్స్ ఉంది. ఈ విధంగా మనకి బ్యాలెన్స్ ఎంత అనేది అక్కడ తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం ఇది చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా చూసుకొని మీరు ఇండెంట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదంతా చేసిన తర్వాత ప్రివ్యూ డీటెయిల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. ప్రివ్యూ డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత మీకు అంతా కరెక్ట్గా ఉన్నట్లయితే అక్కడ ప్రొసీడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది. యూ స్టిల్ హ్యావ్ అన్ అవైలబుల్ బ్యాలెన్స్ ఆఫ్ 30 ఫర్ ప్లేసింగ్ ద ఇండెంట్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ద డీటెయిల్స్ అని వస్తుంది. అక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఆ ఓకే మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనకు మొత్తం ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత కింద సబ్మిట్ అని బ్లూ కలర్లో ఉంది కదా, ఆ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే డూ యూ వాంట్ సబ్మిట్ ద డీటెయిల్స్ అని వస్తుంది. ఓకే అని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు ఇది సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. ఈ విధంగా ప్రతి పాఠశాల స్పోర్ట్స్ మెటీరియల్ ఐటమ్స్ ఇన్నింటిని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.